వెల్కమ్ టు 99 టీవీ. అందరికీ నమస్తే. భాగ్యనగర్ బాద్షా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు నల్లకుంట కార్పొరేటర్ అమృత గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. మేడం, మా ఛానల్కి మీకు సాదర స్వాగతం. నమస్తే మేడం. నమస్కారం. మేడం, ప్రధానంగా చూస్తే మీరు ఈ రాజకీయంలో అంటే ప్రత్యక్షంగా కూడా రావటమే కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో వచ్చినటువంటి వ్యక్తి మీరు. కొన్ని రకాలైనటువంటి ఆ సమయంలో ఉన్న ఇబ్బందులు అవన్నీ నేను ప్రస్తావించదలుచుకోలేదు. బట్ ఇబ్బందుల్లో ఉన్నా కానీ కొంత దుఃఖంతో కూడా ఉన్నారు ఆ టైంలో. అయినా కానీ మీరు రావటమే కాకుండా బీజేపీ పార్టీ గెలుపులో మీరు చేసినటువంటి ప్రచారం సఫలీకృతమైంది. మీరు కార్పొరేటర్గా అయ్యారు. కార్పొరేటర్గా మీరు అయిన తర్వాత మీ ముందున్నటువంటి పరిస్థితులు నల్లకుంట డివిజన్ పరిధిలో ఎలా ఉన్నాయి? మీరు వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు? అంటే నేను అప్పుడు గెలిచినప్పుడు ఎట్లా చేస్తాను అనేది నాకు అనుభవం ఉన్నది. అంటే పార్టీతో నాకు అనుభవం ఉన్నది. కానీ ఎట్లా ముందుకెళ్తాను అనేసి అప్పుడు కొంచెం భయపడ్డా నేను. ఎట్లా అనేది కొంచెం ఛాలెంజ్గా తీసుకున్నా నేను. ఎందుకంటే పార్టీ నమ్మేసేసేసి నాకు టికెట్ ఇచ్చింది. నేను పార్టీ గెలిపించాలా, పార్టీ నన్ను నమ్మినందుకు పార్టీ పేరు నిలబెట్టాలనే ఆలోచనతోనే అదే లక్ష్యం పెట్టుకొని నేను ముందుకెళ్ళినాను. అందులో నాకు పార్టీ సపోర్ట్ చేసింది, ప్రజలు సపోర్ట్ చేశారు, నా ఫ్యామిలీ సపోర్ట్ చేసింది, నా కుటుంబ సభ్యులు కూడా వెనకలు ఉండడము, నాకు కొంచెం ప్రచారంలో అన్నిటికీ వెనక ఉండడం. కానీ ప్రధానంగా మేడం, మీ ప్రచారంలో మేము చూసినప్పుడు కూడా అప్పుడు మీ ఫ్రెండ్స్ బాగా మహిళలంతా కూడా చాలా మంది డాక్టర్లు ఉన్నారు, ఇంకా బిజినెస్ ఉమెన్స్ ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. మీకు పక్క నుండి నడిపించారు వాళ్ళంతా. పక్క నుండి చాలా, ఎందుకంటే నేను అందరితోని ఫ్రెండ్గా అందరితోని కలిసిమెలిసి ఉంటాను నేను. అట్లా ప్రజలతో కూడా నేను కలిసిమెలిసే పని చేసిన కాబట్టేసి గెలుస్తానే ధైర్యం ఉన్నది. కానీ నాకు అప్పుడు ఉన్న పరిస్థితులకు నాకు బ్యాక్ సపోర్ట్ కొంచెం ప్రాబ్లం ఉండడము, ఎట్లా అని కొంచెం అధైర్యం ఉండదు. కానీ నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ వెనకలు ఉండేసి ముందుకు నడిపించేసారు. ప్రతి ఒక్కరు మేమే కార్పొరేటర్ లాగా ముందుకు వచ్చేసి వాళ్ళు నిలబడి చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే పార్టీ కార్యకర్తలు కూడా బాగా సహకరించేసి ఇక ఫస్ట్ టైం 30 సంవత్సరాల తర్వాత అక్కడ బీజేపీ గెలవడం అనేది నేను ఫస్ట్ టైం అక్కడ రావడం నాతోనే ప్రారంభమైంది. అంతకుముందు మన కార్పొరేటర్ ఆయన చనిపోయింది చూడండి, అప్పుడు చనిపోవడంతో అప్పుడు అయ్యిందంట. 30 years తర్వాత మనమే వచ్చినాం ఇప్పుడు బీజేపీ. ఇక ఖచ్చితంగా నేను ఛాలెంజ్గా తీసుకొని అభివృద్ధి చెయ్యాలా, పార్టీకి నేను ఖచ్చితంగా నాకు నమ్మినందుకు దాన్ని ఎక్కడ వమ్ముడు చేయదని అప్పటి నుంచి పట్టుకుని అయితే ఇప్పటి వరకు అదే వేలే పోతున్నాను నేను. కానీ వాస్తవంగా నిజంగా చాలా సంతోషంగా ఉంది మేడం. అప్పుడు కూడా మీరు ప్రచారంలో ఉన్నప్పుడు నేను వచ్చి ఇంటర్వ్యూ చేశాను మిమ్మల్ని ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది కూడా నేనే అప్పుడు. కానీ అప్పుడు మాట్లాడటానికి కొంత తడబడి భయం అనేటువంటిది కొంత కనిపించినా కానీ చాలా అయినా కానీ ముందుకు వెళ్ళారు. కానీ అప్పుడున్నటువంటి పరిస్థితి ఇప్పుడున్నది చూస్తే చాలా అనర్గళంగా మాట్లాడుతున్నారు. కానీ మీరు రాజకీయ జీవితంలో ప్రత్యక్షంగా ఇక్కడ పోటీ చేసేటప్పుడు మీ దగ్గరికి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ లేకపోతే మీరు డివిజన్ కార్పొరేటర్ అయిన తర్వాత మీ దగ్గరికి సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు మీకు అసలు ఏమనిపించింది మేడం? నేను ప్రత్యక్షంగా 20 సంవత్సరాల నుంచి అందులో ఉన్నా కాబట్టేసి నాకు పెద్దగా ప్రాబ్లం అనిపించలేదు. నేను అవన్నీ ఇంతకుముందు కూడా నేను చేసేదాన్ని డివిజన్లో. ప్రతి ఒక్క చిన్న పని ఏ చెప్పేసినా నేను ఒకదాన్ని సాల్వ్ వెళ్ళడము. నా దగ్గర కారు అట్లాంటివి ఏం లేకుండే నడుచుకుంటూ వెళ్ళిన రోజులు ఉన్నాయి, అన్ని తిరిగిన రోడ్ల మీద తిరిగిన అన్ని రోజులు ఉన్నాయి. నేనే ఆటోలో తీసుకుపోయి చాలా మంది గరీబోళ్ళు వస్తారు మన దగ్గరకు. వచ్చేటోళ్ళందరూ ఎవరు ఉన్న వాళ్ళు ఎవరు రారు, గరీబోళ్ళు వచ్చేసి నాకు ఈ పని కావాలంటే నేను డైరెక్ట్ రేషన్ కార్డులు కావాలన్నా, పింఛన్లు కావాలన్నా, ఇంకా ఏదన్నా మహిళల సమస్యలు ఉన్నా, ఏదన్నా వాళ్ళ ఇండ్ల హస్బెండ్లతో ప్రాబ్లం ఉన్నా నేనే డైరెక్ట్ నా సొంత డబ్బులు పెట్టుకొని నేను ఆటోలో తీసుకుపోయేసి వాళ్ళకి అంత దగ్గర ఉండే చూసుకొని మళ్ళీ ఇంటి దగ్గర వదిలేసేస్తుండే. అట్లా వాళ్ళందరూ నమ్మకంతో అమృత తీసుకపోతే ఏదైనా పని చేపిస్తుందని నమ్మకంతో నాకు ఎలక్షన్లో కూడా మంచి సపోర్ట్ చేశారు. నేను అట్లనే అదే ఆలోచనతోనే నేను చేసిన కాబట్టి నాకు కొంచెం అందుకే నాకు ఎక్కువ టెన్షన్ కాలేదు. నాకు మన కార్పొరేటర్గా కూడా నేను వర్క్ చేస్తున్నాను. నేను రెగ్యులర్గా ఇంతకుముందు చేసిన వర్క్ అని చెప్పాను కానీ నా కార్పొరేటర్గా నేను పెద్దగా ఏదో దాన్ని చేసినా ఎక్కడ టెన్షన్ పడలేదు. చేయడానికి ఇప్పుడు అక్కడ ఉన్న మీ డివిజన్ అభివృద్ధి చేయడానికి ఒక స్పేస్ ఉన్నట్లు ఇప్పుడు మీకు ఒక హోదా వచ్చేసింది. అది నాకు సేవ చేయడానికి నాకు అవకాశం వచ్చింది. అది భగవంతుడు కల్పించిన నేను అనుకుంటాను. ఎందుకంటే ఎంతో మంది చాలా మంది ఉన్నారు, నాకు అవకాశం రావడం అనేది
నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే నేనున్న పరిస్థితులు, నేనున్న నా బ్యాక్గ్రౌండ్, నా ఉన్న బ్యాక్ సపోర్టు, నా ఫ్యామిలీ సపోర్ట్ చూసేస్తే రాజకీయంలో ఎవరికి వచ్చే ఆలోచన ఉండదు, రారు కూడా అసలు. కానీ నేను రావడం అనేది నాకు భగవంతుడు వరం ఇచ్చిండని నేను అనుకుంటుంది సేవ చేయడంకు. అట్లా నాకు పార్టీ కూడా సపోర్ట్ నిలబడ్డది. ఎందుకంటే నేను ఆ 20 సంవత్సరాలు చేసింది చూసుకొని పార్టీ ఖచ్చితంగా అమృత చేయగలుగుతుందనే ఆలోచనతోనే పార్టీ నమ్మేసి ఇచ్చింది. అందులో కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ సపోర్ట్ చేసేప్పటికే నాకు సేవ చేయడానికి భగవంతుడు ఇవన్నీ కల్పించేసాడు. కానీ మనం యాక్చువల్గా కొన్ని సందర్భాల్లో మేడం, అంటే ప్రతి మనిషికి ఎవరికైనా కానీ నాకేందుకు ఇన్ని కష్టాలు, నాకు ఇట్లా వస్తాయి అని చెప్పి దుఃఖపడుతూ ఉంటారు, చాలామంది కుంగిపోతుంటారు. అలాంటి దాంట్లో మీరు కూడా అలాంటి దుఃఖాన్ని మీరు ఫేస్ చేశారు పాపం. కానీ మీ ఇంటి గడప తొక్కి అమ్మ నాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది అని ఇంతమంది చెప్పినప్పుడు మీకు అసలు ఎలాంటి ఆలోచన అనిపించింది మేడం? అంటే నేను ఆ కష్టంలోకి వెళ్ళి నేను వచ్చాను. నేను ఎంత బాధపడ్డానో పైన భగవంతుడు నాకే తెలుసు ఇద్దరికి. ఆ బాధ నాకు తెలుసు కాబట్టి నేను పక్క వాళ్ళది ఏం బాధ ఉంటుందో నాకు అర్థమైపోతుండే. కాబట్టి నేను వాళ్ళకి చేస్తుంటే వాళ్ళు హ్యాపీగా పోతుండ్రి, నేను పడ్డ బాధకు వాళ్ళు సంతోషంగా పోతున్నారు. కాబట్టి నేను వాళ్ళకి మంచి పని చేశాను అనే ఆలోచనతో నాకు నేను ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను ఏదన్నా సక్సెస్ అయిపోయారు అనుకోండి, వాళ్ళు సంతోషంగా ఉన్నారంటే నాకు అది చాలు. తొందరగా ఎమోషన్ కూడా అయిపోతారు. ఎమోషన్ కూడా అయిపోతాను నేను. నాకు ఇష్టం కూడా ఎక్కువ. ఎవరైనా బాధపడుతుంటే తట్టుకోలేను నేను. కాబట్టి నేను ఖచ్చితంగా అట్లా నేను వాళ్ళు మంచిగా ఉన్నారనుకో, అరే ఆ ఫ్యామిలీ బాగున్నది, ఈరోజు నాతో వీళ్ళు మంచిగా అయిపోయారు, చాలు, ఇంతవరకు చాలు, నాకు తృప్తి పడతా. అది నాకు అదొకటే మెయిన్ తృప్తి పడతా నేను. అది నాకు మైండ్ ఆ రోజు రిలాక్స్గా ఉంటుంది. నాతో ఒక 10 మంది బాగుపడ్డారంటే నాకు చాలు. ఇప్పటికి కూడా నేను కార్పొరేటర్ కూడా నేను అనుకుంటా, నాతో నేను వచ్చి సేవ చేసిన పార్టీ నాకు ఇచ్చినందుకు నేను హ్యాపీగా ఫీల్ అయిపోతాను. ఎందుకంటే ఈ సేవ చేయడానికి ఎవరు రారు, ఎంతో మంది నాకు మంచిగా ఇట్లా చేసింది అనేది వాళ్ళు ఫుల్ హ్యాపీగా పోతూ ఉంటారు, వాళ్ళు మంచి మనకు ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు. నేను దాంతోనే తృప్తిగా పడతాను నేను బాగా. అంతే కదా మేడం, మనం ఉన్నా లేకుండా మన తదనంతరం అయినా కానీ ఆ మంచి చేసిన పనే నిలబడిపోతుంది ఖచ్చితంగా 100%. ఎక్కడ పోయినా మనము అదొక నేమ్ మనకు ఒకటి బాగా సంపాదించుకున్నారు. డబ్బులు సంపాదించుకోకుండా పేరు సంపాదించేసుకున్నారు. ఎక్సలెంట్ మేడం. మేడం చూస్తే మీరు ఇక్కడ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానంగా నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ మొండి సమస్యలుగా ఉన్నాయి అని, లేకపోతే అవి పరిష్కారం కాకుండా అట్లనే మరుగున పడిపోయి ఉన్నటువంటి సమస్యలుగా చెప్పబడే ఏమన్నా ఉంటే మీరు చేసిన అభివృద్ధి పనులు ఎలాంటి సమస్యను మీరు పరిష్కరించగలిగారంటే ఏం చెప్తారు? నేను ఏదన్నా వర్క్ చేసుకున్నానంటే నేను ఇప్పుడు మనము అన్ని స్లమ్ములు డెవలప్ చేశాను నేను బాగా. నేను వచ్చిన తర్వాత బస్తీ దవాఖానాలు, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ అన్ని ఎక్కడ ఏ సమస్య ఉన్నదో నాకు అర్థమైపోతుండే. నేను నా జనరల్ బడ్జెట్లో పెట్టేసేసి నేను ఇప్పుడు రత్ననగర్, సత్యనగర్, వాళ్ళు మన నరసింహ బస్తీ, గాంధీనగర్ లంక, మళ్ళీ గోల్నాక, ఇవన్నీ ఇప్పుడు వెంకటేశ్వర నగర్ మళ్ళీ ఒకటి మన కమ్యూనిటీ హాల్ పెట్టాము. ఆ కమ్యూనిటీ హాల్స్ 2 ఉన్నాయి. 2 అయిపోయినట్టు మన ఆధ్వర్యంలో ఒక 3 కమ్యూనిటీ హాల్ కంప్లీట్ అయిపోతుంది. మొన్ననే పెద్ద ఎత్తున మన కిషన్ రెడ్డి సార్ బడ్జెట్ లోపల రత్ననగర్ ఒక పెద్ద కమ్యూనిటీ హాల్ ఓపెన్ చేశాము. అది కూలిపోయి ఉండే, దాన్ని నేను చూసేసి అది ఖచ్చితంగా నా ఆధ్వర్యంలో కావాలని చెప్పేసి ఎంట పడిసేసి నేను మనమే ఎంటబడి సార్తో మాట్లాడేసి ఆ కమ్యూనిటీ హాల్ చేయడం జరిగింది. అవన్నీ నాకు జీవితంలో నాకు అంత హ్యాపీ బాగా. కానీ ఈ బస్తీ దవాఖానాలు పెట్టారు మేడం, కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే బస్తీ దవాఖానాల్లో చాలా చోట్ల కనీస సౌకర్యాలు ఉండటం లేదు, సరైనటువంటి ఈ మెడిసిన్స్ కూడా ఉండటం లేదు. ఇలాంటి పరిస్థితి అసలు ఎందుకు వచ్చిందంటారు? దానిపైన మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారా? నేను వెళ్ళినప్పుడు నేను వెళ్తుంటా 1 మంత్కి ఒకసారి బస్ దావన్లోకి వెళ్తుంటా. నేను వెళ్ళినప్పుడు చెక్ చేస్తుంటాను. చెక్ చేసినప్పుడు వాళ్ళు అక్కడ ఎవరైనా కూర్చున్నప్పుడు అడుగుతుంటా, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతున్నాయా, ట్యాబ్లెట్లు సరిగా వస్తున్నాయా, టైంకి ఇస్తున్నారంటే కొన్ని ఇంతకుముందు కొంచెం ప్రాబ్లం ఉండే. ఈ మధ్యన నేను రెగ్యులర్ పోతున్నా కాబట్టి కొంచెం బ్లడ్ టెస్ట్లు అవి చేస్తున్నారని చెప్తుండ్రు. ఈ రత్ననగర్ మనము బస్తీ దవాఖాన పెట్టిన తర్వాత కోరంటికి వాళ్ళు రోడ్ దాటేసి పోతుంటే యాక్సిడెంట్ లాంటి పరిస్థితులు ఉండే. అది నేను గమనించేసేసి నేను అక్కడ ఖచ్చితంగా పెట్టాలనేసి నేను వాళ్ళతో మరీ ఇచ్చేసేసి నేను అక్కడ ఓపెన్ చేయించిన. అప్పటి నుంచి మన కోరెంట్ హాస్పిటల్కి వెళ్తే కూడా సూపరింటెండెంట్ గారు చెప్తున్నారు, కొంచెం తగ్గిపోయారు జనాలు, ఎక్కడో అక్కడ బస్తీ దవాఖానలు అయిపోయిన కాబట్టి వెళ్తున్నారు. ఈ రత్ననగర్ వీళ్ళందరూ వస్తున్నారు, ఇప్పుడు వస్తలేరు మేడం అన్నారు. సత్యనగర్, రత్ననగర్ అక్కడ కమ్యూనిటీలో పెట్టినా కొంచెం ఇంతకుముందు ప్రాబ్లం ఉండే బాగా. ఇప్పుడు కొంచెం సెట్ అవుతున్నది ఇప్పుడు. కానీ మీరు కార్పొరేటర్ అయిన తర్వాత మీ డివిజన్ గురించి, అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి ఖచ్చితంగా నేను ఈ కౌన్సిల్లో మాట్లాడాలని చెప్పి ఎన్నిసార్లు ప్రిపేర్ అయ్యి వెళ్ళేవాళ్ళని చెప్పి మాకు తెలుస్తుంది. కానీ మీరు ఎన్ని నిమిషాలు అక్కడ మాట్లాడగలిగారు మేడం? వాళ్ళు ఎన్ని నిమిషాలు కాదు, ఎన్ని సెకండ్లు అనేది కూడా మాకు గొంతు నొక్కేసేసేసారు.
నేను సమస్యలు అంటే అసలు మీకు మాట్లాడే అవకాశం మాట్లాడడానికి లేదు. అవకాశం ఇవ్వలేదు అసలు ఇక్కడ. ఉమ్, ఇప్పుడు నేను 4.5 years అవుతున్నది. నేను సమస్యలు రాసుకొని వెళ్ళినాం. ఉమ్. రాసి చేస్తే దానికి సమాధానం రాసుకొచ్చేసి ఆ పేపర్ పక్కన పెట్టేసి వెళ్తున్నాం. అదే ఎప్పుడు మీ చేతిలో చూసినా కానీ పేజీలు పేజీలు ఆ ఉంటాయి పేజీలు సమస్యలు. పేజీలు అవి తీసుకొచ్చేసి మన పక్కన వాళ్ళు వచ్చేసి పెట్టేసి సిగ్నేచర్ తీసుకొని వెళ్ళిపోతారు. ఉమ్, మనం మాట్లాడడానికి అవకాశం, ఒక క్వశ్చన్కి ఇంతవరకు అవకాశం ఇవ్వలేదు నాకు. ఉమ్, నేను మాట్లాడడానికి 2-3 సార్లు లేచి ఇలబడుతుంటే కూడా నాకు అవకాశం ఇవ్వలేదు. వాళ్ళు గొంతు నొక్కేసేసారు మొత్తం, మాట్లాడనీయకుండా మనకు ముందుకు రాకుండానే. ఉమ్, ఇక వాళ్ళు పోయినాక అర్ధగంట సేపు, గంట సేపు స్టార్ట్ అవుతుంది, తర్వాత గొడవ స్టార్ట్ అవుతుంది, ఉమ్. తర్వాత లంచ్ టైం పెట్టేస్తారు, ఖతం అయిపోతుంది. లేకపోతే పోయినప్పటి నుంచి మార్షల్స్ వస్తారంట. మార్షల్స్, అది చాలా గొడవలైన సంఘటనలతో మార్షల్ పెట్టేసి వాళ్ళు ఎక్కువ బాగా మనం ఖచ్చితంగా మనకు ఉండాలి, ఈరోజు మాకు ఏదో ఒకటి చెప్పాలనేసి మనం అనుకున్న రోజు వాళ్ళు ఖచ్చితంగా మార్షల్ పెట్టేసి బయటని గెంటేసేసారు. ఒకరోజు మేము నైట్ 7 వరకు అక్కడనే వచ్చినాం. మార్నింగ్ నుంచి మీరు ఖచ్చితంగా ఇవాళ పెట్టాలా, ఈరోజు సమస్యలు ఎట్లా ఇన్ని రోజులు అవుతున్నది, ఇన్ని సమస్యల మీద అవుతుంది. హైదరాబాద్ అంతా చూస్తే అల్ల కొల్లలంగా ఉన్నాయి. రోడ్లు, డ్రైనేజీలు, రోడ్ల మీద బారడము, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నారు జనాలు. మనమేమో ఇక్కడ వస్తున్నాము, ఏదో మాట్లాడదామంటే ఈ ప్రాబ్లం చేస్తున్నారు మీరు అనేసి రకరకాలు చూసినాం, కానీ వాళ్ళు గొంతు నొక్కేసేసారు. ఇంతవరకు నాకు అవకాశం ఇవ్వలేదు అసలు. నిధులు ఏ మేరకు తీసుకురాగలిగారు మేడం మీ అభివృద్ధి నిధులు అంటే నేను బడ్జెట్, జనరల్ బడ్జెట్ లోపల అన్ని నాకు తెలిసేసి ఒక 4 కోట్ల వరకు నేను వచ్చినప్పటి నుంచి అభివృద్ధి పనులు నేను చేసినాను. మన కమిషనర్ గారికి లెటర్స్ ఇవ్వడము, కిషన్ రెడ్డి గారు లెటర్ పెట్టడము, ఎమ్మెల్యే గారికి చెప్పడం, అట్లా ఎక్కడికి నాకు పని కావాలంతే. ఆ పని సాధ్యం చేసేసాను. మీకు కౌన్సిల్లో ఎట్లాగో మాట్లాడేటువంటి అవకాశం రాలేదు, మరి సమస్య అయితే పరిష్కరించబడాలి. ఒకటి మేయర్ దగ్గరికైనా వెళ్ళాలి, లేదంటే కనీసం కమిషనర్ దగ్గరికైనా వెళ్ళి చేపించుకోవాలి. మీరు దానికి ప్రత్యామ్నాయ మార్గంగా కమిషనర్ని కానీ లేకపోతే మేయర్ని కానీ ఎన్నిసార్లు కలిసి ఉంటారు? వారి దగ్గర నుంచి ఏ విధమైనటువంటి స్పందన ఉండేది మీకు? నేను మేయర్ గారిని కలవలేదు, నేను ఎప్పుడు ఆమె దగ్గర ఎప్పుడు పెట్టుకోలేదు. నేను జస్ట్ కమిషనర్ గారిని కలిచాను, 2-3 సార్లు కలిచాను. నేను 2-3 సార్లు టైం ఇచ్చేసిర్రు, లెటర్స్ ఇచ్చేసి వచ్చేసినాము. కొన్ని పరిష్కారం అయిపోయినాయి. ఇంకా మనం అనుకున్న స్పందించారండి. మనం ఊరుకోము, కొంచెం ఎంత పడేసేస్తే ఎంత పడడం అంతే. నాకు ఖచ్చితంగా కావాల్సిందండి, మన జోనల్ కమిషనర్ ఎవరినైనా కూడా నాకు ఖచ్చితంగా కావాలంటే వాళ్ళు శాంక్షన్ చేసిండ్రు. ఇంకా మనం అనుకున్నవి నాకు ఒక 70% నేను అనుకున్న దాంట్లో 70% అయింది. ఇంకో 30% బాకీ ఉంది, అంటే డివిజన్ డెవలప్మెంట్ చేయడానికి. సో మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్తున్నారు ప్రజలకి. 70% మీరు అనుకున్న దాంట్లో 70% వరకు చేయగలిగారు. 30% చేయలేదు. ఈ 30% ఏదైతే చేయలేకపోయిందో ఏ కారణాల చేత చేయలేకపోయారంటే ఏం చెప్తారు? అది గవర్నమెంట్ ప్రాబ్లమే కదా. ఓకే, నేను 100% నేను చేయడానికి రెడీగా ఉన్నా. నేను 24 hours రెడీగా అని చెప్తాను నేను అందరికి కూడా. నాకు రాత్రి 12 గంటల కూడా ఫోన్లు వస్తూ ఉంటాయి, దాని కూడా నేను రెస్పాన్స్ అవుతాను. ఎక్కడ ప్రాబ్లం, జనాలు వాళ్ళ కష్టాలు ఉంటే మనకు ఫోన్లు చేస్తారు. అవును, కాబట్టి వేసేసి నేను రాత్రి 12 గంటల కూడా ఫోన్ చేసి పోలీస్ స్టేషన్లకు మాట్లాడిన సంఘటనలు అన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళ గురించి, జనాల గురించి ఏదనే చేయడానికి రెడీ. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా పని అంటే నేను ఇంట పడిచేసి చేపించేసుకోవడము. ఎమ్మెల్యే గారికి ఎవరికి ఆయన వేరే చెప్పేసినా కూడా నాకు ఖచ్చితంగా అది కావాలని చెప్తాను. ఈ లైట్స్ మనకు మధ్యలో ప్రాబ్లమ్స్ అయిపోయి కొంచెం అదొకటి ప్రాబ్లం ఏంటంటే అదే అడగబోతున్నాం మేడం. ఎందుకంటే ఇది మహానగరం, భాగ్యనగరం అంటారు, విశ్వనగరం అని చెప్పని అంటుంటారు. కానీ ఇక్కడ స్ట్రీట్ లైట్స్ వ్యవహారం చూసినా, కొన్ని డ్రైనేజ్ సిస్టమ్స్ సంబంధించిన సమస్యలు చూసినా కానీ ఇంకా పేరుకుపోతూనే ఉన్నాయి. లేకపోతే చిన్నపాటి వర్షం పడితే ఇక్కడ అంతా కూడా నానా రకాల హంగామా, మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి, ఇళ్లలోకి నీళ్ళు వచ్చే పరిస్థితి, ఇట్లాంటివి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఏమన్నా మీ దగ్గర ఉన్నాయి? ఇట్లా ఒకవేళ ఉంటే మీరు ఎలాంటి పరిష్కారం? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ రోజు మహానగరంలో విశ్వనగరం అని ఆయన చెప్పేసి గత ప్రభుత్వం గట్ల అయిపోయింది. ఇప్పుడు వచ్చిన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఈ లైట్స్ వాళ్ళకు పేమెంట్లు వాళ్ళది ఏందో కాంట్రాక్టర్ మనకు తెలియదు అసలు. ఆ కాంట్రాక్టర్కి ఎన్నో కోట్లు ఇచ్చిందని వాళ్ళు పనిచేయరు. ఇప్పుడు కిందికి వచ్చి జనాలు ఏమంటారు, అవన్నీ మాకు సంబంధం లేదు. కొన్ని చోట్ల కాంట్రాక్టర్లకు బిల్లులు రావు. వాళ్ళకి ప్రజలకు చెప్తుంటే వాళ్ళు ఏమంటారు, మీకు ఓట్లు వేసినా మీరు చూడాలంటారు. మనకు సమాధానం చెప్పాలా. కానీ ఎంత అంటే ఒక 8 నెలల నుంచి ఆ లైట్ల గురించి రోజు ఒక 100 ఫోన్లు చేసి అందరు ఆఫీసర్కి అందరు రోజు పొద్దున్న లేసి అదే పని. ఈ లైట్లతో అయితే చాలా హెడ్ఏక్ అయిపోయింది. ఇప్పుడు ఏదో లైట్లు పెడుతురు కానీ అంతా సరిగా లేదు. ఆ మామూలుగా ఏదో జనరల్గా ఇట్లా పెట్టిపోతారు. ఇప్పటివరకు ఐమాక్స్ లైట్లు ఒక 10 లైట్లు నా దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ కోరంటే శివరస్త మీద ఇప్పటివరకు లైట్లు వెళ్తాయి. 3 months అయింది. ఐమాక్స్ లైట్స్ ఇప్పటి వరకు లేవు. ఈ రోజు వరకు కూడా లైట్లు వేస్తలేరు అవి. అది మెయిన్ సిగ్నల్. నేను ఇప్పటి వరకు కూడా చెప్తున్నా వాళ్ళకు, అంత ప్రాబ్లం పెట్టుకొని జనాలు పోయేది అక్కడ నుంచి. ఏ చిన్న సంగతి జరిగినా లైట్ లేని ఎంత ప్రాబ్లం ఉంటుంది. అది చేయమంటే బడ్జెట్ లేదు, డబ్బులు లేవు.
ఈ గవర్నమెంట్ మరి బల్దియా బడ్జెట్ చూస్తే 6,000 కోట్లు ఉంది, అన్ని కోట్లు ఉంది అని చెప్పి అంటూ ఉంటారు కదా. ఏం కోట్లు ఉన్నాయి, అందరికి తెలిసిన విషయం, అంతా జీరో అకౌంట్ లో ఉన్నదంతా. ఏం అది చెప్పడానికే తప్ప కానీ చేయడానికి ఏం లేదు. ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్స్ వస్తున్నాయి, అవి ఎటు పోతున్నాయి మాకే అర్థం కావట్లేదు కదా. అన్ని ట్యాక్సులు గవర్నమెంట్, హైదరాబాద్ కు గుండెకాయ, మన హైదరాబాద్ భాగ్యనగరము గుండెకాయ అయినా కూడా ఇప్పుడు ఆ డబ్బులంతా ఎటు పోతున్నాయి అసలు? ఎక్కడ డెవలప్మెంట్ ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకుంటుంటే అన్ని పెండింగ్ గా పడుతున్నాయి. ఏం బిల్లులు ఆ పోయిన గత ప్రభుత్వం మొత్తం గుంతలో దొక్కేసిపోయింది. ఈ గవర్నమెంట్ వచ్చేసేసిన తర్వాత ఇప్పుడు అదే నడుస్తున్నది. ఇంకా లాస్ట్ మాకు ఒక 7 months ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి. అంతవరకు మనకు కొంచెం పనులు ఉన్నాయి చేసేది. ఇంకా గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏంది అనేది ఇంకా మనకి ఏం అర్థం కావట్లేదు. అయినా కూడా మన కిషన్ రెడ్డి సార్ కూడా ఉన్నాడు కాబట్టి కొంచెం కొన్ని పనులు సార్కు చెప్పేసి అప్పుడప్పుడు చిన్న చిన్న లెటర్స్ కూడా పెట్టేసి అది కూడా చేపిస్తున్నాను. కానీ చూస్తే మీరేమో ఇట్లా ఏమీ రావట్లేదు, నిధులు లేదని గవర్నమెంట్ చెప్తుందని చెప్పని అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులేమో మా హయాంలో జిహెచ్ఎంసీ మా హయాంలో జరిగినంత అభివృద్ధి ఎప్పుడూ జరగలేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటున్నారు. కేటీఆర్ ప్రత్యేకించి చెప్తున్నారు. ఇంకో పక్కన ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ చూస్తే కూడా లేదు, మేము హైదరాబాదు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము, పూర్తి స్థాయిలో మేము వాళ్ళంతా అప్పుడు అట్లా గందరగోళంగా చేశారు, దాన్ని మేము ఒక్కొక్కటి సరి చేసుకుంటూ వస్తున్నాం కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. బీజేపీ పార్టీగా మీరేం చెప్తారు? టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో ప్రతి ఒక్కరు తెలుసు. ఒక రాజు ఎట్లా పరిపాలించేసి ఒక గ్రిప్లో పెట్టుకున్నారు వాళ్ళు. కానీ నేను అట్లాంటి రాజకీయం నేను కూడా ఇంతవరకు ఎప్పుడు చూడలే. వాళ్ళు ఒక అధికారులు చెప్పిన మాట వినకుంటుండ్రి, ఒక పని కాలేదు, అప్పటి నుంచి పెండింగ్ నడుస్తున్నారు కదా. ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు, వాళ్ళకు డబ్బులు ఇవ్వక, కాంట్రాక్టర్లు వాళ్ళ వైఫ్ నాకు చెప్పిన సంగతి కూడా వాళ్ళ గోల్డ్ తీసుకుపోయేసేసి బ్యాంకులలో పెట్టుకొని వాళ్ళు ఇడిపించుకోలేక, డబ్బులు కట్టలేక, తిండికి లేక, మీరు లెటర్స్ మీరు సార్కి చెప్పండి, కిషన్ రెడ్డి సార్కి చెప్పండి, వాళ్ళ మేయర్ గారికి మీరు మీటింగ్కి వెళ్తూ చెప్పండి మేడం అని వాళ్ళు వచ్చేసి దండం పెట్టుకొని మాకు గేట్లకు వెళ్ళేటప్పుడే చెప్పిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అది ఎవరి హయాంలో అయిందంతా? టీఆర్ఎస్ హయాంలో అయింది. వాళ్ళు అన్ని చేసినా కప్పిపుచ్చేసుకుంటే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది ఏం సరి చేస్తుందో మాకైతే తెలియదు. కానీ ఇంతవరకు అయితే మనము ఈ లైట్స్ వరకు చూసుకుంటే మటుకు అట్లా ఫెయిల్ అయిపోయింది. అందులో లైట్స్లలో ఎక్కడ కాలేదు. ఇప్పుడు రోడ్లు అయితే ఇప్పుడు ఏదో చిన్న చిన్న బడ్జెట్లలో శాంక్షన్ చేసుకుంటూ వస్తున్నారు. అది ఎంతవరకు సక్సెస్ఫుల్ అయితే చూడాలి ఇప్పుడు. కానీ మీ ఇంటి దగ్గరికి ప్రతిరోజు ఉదయం నుంచి మీరు అవైలబుల్గా ఉన్నారంటే ఉదయం నుంచి కూడా మీ ఇంటికి గడప తొక్కేటువంటి పేదలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా అమ్మ మాకు ఈ ఇల్లు రాలేదు, మాకు ఈ ఇల్లు లేదు అని చెప్పి, ఇల్లు లేదు అని చెప్పే వాళ్ళ కంప్లైంట్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి మేడం. మేజర్గా పొద్దున్న లేచినప్పటి నుంచి నాకు ఒక దగ్గర ఒక 20-30 మంది అదే రకంగా కలవడానికి వస్తుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా వచ్చిన వాళ్ళు వాళ్ళు పాపం ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు రోజు పొద్దున వెళ్తే కనుక వాళ్ళకు ఇళ్ళని తింటే వెళ్ళని పరిస్థితి వాళ్ళే నా దగ్గరకు వస్తారు అనమాట. వాళ్ళు వచ్చేసి చెప్తా ఉంటే నాకు బాధ అనిపించేసేస్తుంది. వాళ్ళు ఈ హస్బెండ్ ఈ అంత తాగుడు ఎట్లా రోడ్ల మీద ఎంత భయంకరమైనదో తెలుసు. వాళ్ళు చేసింది హస్బెండ్ అట్టే పోతున్నారు. ఈ వైఫ్లు వచ్చేసి ఏడ్చుకుంటూనే వస్తారు మన దగ్గరికి. కానీ డబుల్ బెడ్రూమ్లు ఇంతకుముందు గత ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళకు టీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళకి ఇచ్చుకొని పోయారు. వాళ్ళు కూడా ఈ సరి అయిన ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి ఇండ్లు రాలేవు, అర్హులైన వాళ్ళకి ఎవరు రాలే, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా ఇంతవరకు ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు. వాళ్ళు వచ్చేసేసి అప్పుడు ఆ గత ప్రభుత్వం అట్లా చేసింది, ఈ ప్రభుత్వం ఇస్తారు డబుల్ బెడ్రూమ్. మొన్న వాళ్ళు ఈ ప్రజాపాలన చేసేసిండ్రు. కానీ రోజు అదే నడుస్తున్నది, ఎవరికైతే న్యాయం జరగట్లేదు. ఆ ఉన్నవాడు పేదవాడు అక్కడనే ఉంటున్నాడు, ఈ ఎవరైతే బాగా ఉన్నాడో వాడు అటే ఉంటున్నాడు, ఈ పేదవాడు అటే ఉంటున్నాడు. ఈ మధ్య తరగతి వాళ్ళు నలిగిపోతున్నారు. ఎవరికి యూజ్ఫుల్ అవుతున్నది ఇది గవర్నమెంట్ అంతా? ఈ ఫస్ట్ వాళ్ళకి కిందికి లేపాలి మనం. వాళ్ళు ఎవరైతే రోజు బాధపడుతున్నారో వాళ్ళకి మనం హెల్ప్ చేస్తే గవర్నమెంట్లు ఏవైనా కూడా సక్సెస్ఫుల్ అవుతాయి. వాళ్ళకి ఫస్ట్ పేదవాళ్ళకి చేయాలి మనం. ఎందుకంటే మేడం మీ దగ్గర 11-12 స్లమ్స్ ఉన్నాయి, మీ దగ్గర 12 స్లమ్లు ఉన్నాయి. 12 స్లమ్స్ కూడా మీకు ఎవరిదైనా కానీ గెలుపుని డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్ స్లమ్స్, ఆ ఏరియాస్ అంతా. అంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు, లేకుంటే మంచి చేస్తున్నారు అని వాళ్ళు కొంచెం నమ్మినా కానీ వాళ్ళని గెలిపించేటువంటి పరిస్థితి వాళ్ళు. కానీ అక్కడ మీరు తీసుకొచ్చినటువంటి మార్పులు ఏమున్నాయి మేడం? అక్కడ అంటే ఎలాంటి అభివృద్ధి చేశారు? అభివృద్ధి ఏంటంటే రోడ్లు, డ్రైనేజ్, లైట్స్. ఈ స్ట్రీట్ లైట్స్ అంటే మన 7 months నుంచి ప్రాబ్లం. ఈ 4 వాళ్ళకు రోజుకు అవసరం కాబట్టి అవి నేను డెవలప్మెంట్ చేశాను. అన్ని స్లమ్లలో నేను ఫస్ట్ స్లమ్లనే నేను డెవలప్ చేశాను. నేను వచ్చిన తర్వాత నాకు అదే హ్యాపీ. మీరు ఎక్కడైనా వెళ్ళేసేసి కూడా మాట్లాడినా, మీరు ఇంటర్వ్యూ తీసేసుకున్నా వాళ్ళు చెప్పగలుగుతారు నేను ఏం చేసిన అనేసేది కూడా. ఫస్ట్ స్లమ్లే చేసి వెళ్ళమంటారా మా ఛానల్? వెళ్ళండి, వెళ్ళేసేసి మీరు అన్ని స్లమ్ములు వెళ్ళేసేసి వాళ్ళని అడగండి. అమృత మేడం వచ్చినాక ఏమైనా పని చేసిందా లేదంటే మీకు వాళ్ళు చెప్తారు. అన్ని స్లమ్లే నేను డెవలప్ చేశాను. వాళ్ళు
సంతోషంగా ఉంటేనే నేను కూడా సంతోషం ఉంటా కాబట్టి ఫస్ట్ నేను స్లమ్లోనే తీసుకున్నాను. ఇప్పుడు నా లక్ష్యం ఏంది అని అంటే నేను అనుభవించి వచ్చిన కష్టాలకి వెళ్ళి కాబట్టి ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నన్ని రోజులు కొంచెం వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని నా ఆలోచన. ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, ఎక్కువ ప్రశాంతంగా ఉండాలి. నేను మనకు ఉంటాయి, కష్టాలు వస్తాయి పోతాయి, దాన్ని నేను చెప్తా ఉంటాను. నేను కూడా ఎట్లా వచ్చినాను, మీరు అట్లా ఇక్కడ ఆధారపడవద్దు, అందరూ మంచిగా ఉండాలి. ఉన్న రోజులు నాది ఏముండదు, నేను మీకు అందరు సర్వీసింగ్ చేస్తాను. నాకు వచ్చిన మీ గవర్నమెంట్ నుంచి వచ్చిన అన్ని నేను ఏ స్కీమ్లు వచ్చినా వాళ్ళకు 100% ముందే నేను చెప్పేసేస్తాను. ఎట్లా మేడం హైడ్రా గురించి ఎలా ప్రస్తావిస్తారు? ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాని తీసుకొచ్చింది. హైదరాబాద్లో చాలా వరకు లేక్స్ అన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయి వాటన్నిటిని అభివృద్ధి చేయడానికి పునరుద్ధరించడానికి మేము చేస్తున్నాం అంటున్నారు. హైడ్రా ఎఫెక్ట్ మీ ఏరియాలో ఏమన్నా ఉందా? మాకు హైడ్రాది మాకు ఎఫెక్ట్ లేదు. మేము అంతకుముందే మాకు రిటర్నింగ్ వాళ్ళు అయిపోయినాయి. మాకు ఒక రత్ననగర్ మిగిలింది, ఒక 4 ఇండ్లు వాళ్ళు మిగిలారు. నేను ఓట్ల నిలబడే రోజు ఫస్ట్ రోజు కూడా వాళ్ళు నువ్వేం డెవలప్మెంట్ చేస్తారు మనకు ప్రెస్ వాళ్ళు అయితే కూడా అలా చెప్పాను. నేను ఫస్ట్ రత్ననగర్ రిటర్నింగ్ వాళ్ళు చేపిస్తాను చెప్పిన, అది కంప్లీట్ అయిపోయింది. ఒక 4 ఇండ్లది మిగిలిపోయింది. అది ఇక్కడ వాటర్ కూడా ఇంత మనకు రాకుండా ఉంటుంది, అది ఒకటే ఉండదు. మాకు హైడ్రాతో ప్రాబ్లం లేదు. కానీ హైడ్రా చేసినప్పుడు ప్రతి ఒక్కరిది విమర్శ ఉంటది. ఏదంటే మనకు కింది స్థాయికి వెళ్ళి వస్తుంది. వాళ్ళ విమర్శ వాళ్ళకి ఏదైనా ఒకటి ఏదైనా కల్పించాలి. వాళ్ళకి ఇండ్లు తీసుకుపోయి కల్పించిన తర్వాత హైడ్రా ఉండాలి. అది లేకుండా డైరెక్ట్ వచ్చేసి కూల కొడతామంటే ప్రజలందరూ ఎటు పోతారండి? వాళ్ళందరూ పాపం ఎక్కడెక్కడ నుంచో ఆ రోజు పని చేసుకున్న వాళ్ళే ఉన్నారు. ఎవడు హైడ్రా ఎక్కడ కొట్టేసింది? అంత లేని వాళ్ళ దగ్గరికి పోయింది. ఎవరు ఉన్న వాళ్ళ దగ్గరికి ఎక్కడ పోయి చేసింది? ఎక్కడ చేయలేదు. కాబట్టి పేదవాళ్ళ దగ్గర పోవద్దు. వాళ్ళకి ఏదైనా ఉంటే మీరు ప్రయత్నంగా ఏది ఉన్నా కూడా వాళ్ళకి కట్టించేసి వాళ్ళ ఇళ్ళకి పంపించేసిన తర్వాత వాళ్ళు మీరు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడే వాళ్ళు అప్పటిదాకా వాళ్ళ దగ్గర పోతే, ఇప్పుడు అంటే వాళ్ళు కూడా ఊరుకోవడానికి ఏం లేరు. వాళ్ళందరూ అంతా ఉల్టా తిరగడానికే తయారైపోయారు కాబట్టి గవర్నమెంట్ వెనకకి అయిపోయింది. స్లమ్లకి ఇప్పుడు వెళ్ళట్లేదు. ఓకే. అక్కడ ఉన్నటువంటి ఇంకా కొన్ని రకాల చూస్తే మేడం మనకి స్టడీ సర్కిల్స్ కానీ, మీకు కోతవేట దూరంలోనే ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. అక్కడ చదువుకోవటానికి వచ్చేవాళ్ళు కానీ, కొంతమంది బయట నివాసం ఉండేవాళ్ళు కానీ, లేకపోతే ఎంట్రన్స్ కోసం వచ్చేవాళ్ళు కానీ, అక్కడ స్టడీ సర్కిల్స్ అయితే చాలా ఎక్కువే ఉన్నాయి. హాస్టల్స్ ఎక్కువే ఉన్నాయి మీ ప్రాంతంలో. కానీ వాటిల్లో కూడా సరైనటువంటి ఫెసిలిటీస్ లేకుండా వాళ్ళ స్వలాభమే చూసుకొని హాస్టల్ ఓనర్స్ అంతా కూడా కొంచెం ఎక్కువ మందిని అక్కడ ఇది చేస్తున్నారు, ఎక్కువ మందిని ఉంచుతున్నారు. దానివల్ల అక్కడ చాలా సమస్యలే వస్తున్నాయి అనేటువంటి మీ దృష్టికి ఏమైనా వచ్చినాయి? నా దృష్టికి ఏంటంటే కొంచెం ఎడ్యుకేషన్ ఏరియా మనది నల్లకుంట. అంటే కొంచెం డీసెంట్ ఎడ్యుకేషన్, చదువుకున్న వాళ్ళు ఉండడము. కొన్ని స్లమ్ములు అంటే మీడియం ఉంటుంది, అన్ని స్లమ్ కనీస వసతులు ఇవ్వటం లేదు. ఎందుకంటే మేడం వసతులు ఇవ్వట్లేదు. అంటే ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ప్రతి డివిజన్ లో కూడా, లేదంటే జిహెచ్ఎంసీ అధికారులు కూడా అక్కడ చాలా ఎక్కువగా కూడా తనిఖీలు చేస్తున్నారు మేడం. హాస్టల్స్ లో తనిఖీలు జరుగుతున్నాయి, తర్వాత ఈ హోటల్స్ లో బాగా తనిఖీలు జరుగుతున్నాయి. నాకు దృష్టికి అయితే ఈ హాస్టల్స్ ఒక 2-3 హాస్టల్స్ ఉన్నాయి. నేను అప్పుడప్పుడు దాని మీద చూసుకుంటూ వెళ్తా ఉంటాను. నేను ఎక్కువ మంది కానీ ఒక్కొక్క హాస్టల్ లోపల ఒక 10 మంది బెడ్లు వేసి పెట్టుకోవడం, వాళ్ళకి డబ్బుల గురించి అనేసి చేస్తున్న సంఘటనలు ఉన్నాయి. కొంచెం చర్యలు అంటే చూడాలి. ఎందుకంటే వాళ్ళ డబ్బులేం చూసుకోవడం కాదు, వాళ్ళకి స్టడీ కూడా ఫస్ట్ ఏం ఫెసిలిటీస్ ఇస్తున్నామని కూడా అది కూడా చూడాలి. గవర్నమెంట్ అది కూడా కొంచెం ఒక దృష్టిలో పెట్టుకొని హాస్టల్ అవన్నీ చెక్ చేసేస్తే బాగానే ఉంటుంది. నేను రెగ్యులర్ కూడా వెళ్ళేటప్పుడు అక్కడక్కడ కొన్ని మన దగ్గర ఉన్నాయి ఎడ్యుకేషన్ ఒక 4-5 ఉన్నాయి హాస్టల్స్. వెళ్ళి అప్పుడప్పుడు నేను చూస్తుంటాను, వెళ్తా ఉంటాను. నేను వెళ్ళేసి జనరల్గా ఏం నడుస్తున్నాయని చూస్తుంటా. ఏదైనా కొంచెం భయంతోనైతే ఉంటారు నల్లకుంటలో. కొంచెం ఎడ్యుకేషన్ పరంగా కూడా నేను అన్ని స్కూళ్ళకు వెళ్ళడము, ఈ మధ్యకాలంలో కొన్ని స్కూళ్ళకు వెళ్ళేసేసి పిల్లల కౌన్సిలింగ్ ఇవ్వడము. ఎందుకంటే ఈ మత్తు పదార్థాలు అదే అడగబోతున్నా మేడం. ఎందుకంటే డ్రగ్స్ వినియోగం అనేది చాలా ఎక్కువ అయిపోయింది. అందులో మద్యం రోడ్ల మీద ఉండి చాలా మంది 2-3 కలిసి, లేకపోతే స్వైర విహారం చేసేటువంటి గాంజా ఎక్కువగా ఇది చేస్తూ అలాంటి కొంతమంది అక్కడ కనపడుతూ ఉన్నారు. అలాంటి మీ నోటీస్కి వచ్చినప్పుడు అంటే అలాంటి వాటిని కట్టడి చేయడానికి కానీ పూర్తిగా ఇది చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎలాంటి అవగాహన కార్యక్రమాలు కల్పిస్తుంది? అంటే ఇంతకు ముందు నాకు ఒకటి ఇట్లనే గంజాయి మన నల్లకుంటలో ఇట్లా ఉందని నాకు వచ్చింది. నేను ఎంబడే కమిషనర్ మన సివి ఆనంద్ గారి దగ్గరకి నేను టైం తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళేసిన తర్వాత గంజాయిది చెప్పాను. చెప్పేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఎవరినో పట్టుకున్నారంట, మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ నాకు ఎంబడే సివి ఆనంద్ గారు కూడా చెప్పారంట ఏసీపీ గారికి. నాకు ఏసీపీ గారు ఫోన్ చేశారు. అంటే
నువ్వు కార్పొరేటర్ లాగా ఉండి చేసేసి దీని మీద ఇక్కడ దాకా వచ్చేసి ఆమె కంప్లీట్ చేయడానికి వచ్చింది. ఎవరు కార్పొరేటర్లు వచ్చేసి ఇట్లా మరి ఇవ్వరు, కానీ ఆమె వచ్చేసింది. ఆమె మళ్ళీ థ్యాంక్స్ చెప్పండి ఫోన్ చేసేసి ఆ మేడం కానీ చెప్పినాడు సివి ఆనంద్ గారు. కానీ రోడ్డు మీదే ఉండి ఈ బండ్లను పెట్టుకొని కార్లను పెట్టుకొని అక్కడ మద్యం తాగు చాలా ఉన్నాయి మన దగ్గర. మాది రైల్వే ట్రాక్ ఉన్నది. ఆ రైల్వే ట్రాక్ మధ్యలో రెగ్యులర్ గా ఎక్కడి నుంచో వేరే దగ్గరికి వెళ్ళి రావడము, పిల్లల్ని తీసుకొని వచ్చి తాగడము, ఆ బండిలను కూర్చొని తాగుతుంటే నేను ఎంబడే నాకు ఇన్ఫర్మేషన్ రాదా ఇమీడియట్గా నేను సిఏ గారికి ఫోన్ చేస్తాను. ఫోన్ చేయంటే ఆయన నంబర్ ఇచ్చేసి చెప్పేసి కొన్ని సంఘటనలు పట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. నేను రెగ్యులర్ కూడా నైట్ కూడా నేను ఒక రౌండ్ అట్లా పార్క్ లో చుట్టూ అట్లా దిగుతూ ఉంటాను. ఎక్కడెక్కడ ఎవరు అన్నారు అని అంటే కొంచెం మనం చూస్తుంటే ఆ పిల్లలు కొంచెం భయపడి వెళ్ళిపోతుంటారు. కానీ నేను కొంచెం దాని మీద చాలా స్ట్రిక్ట్గానే నేను చూస్తాను. నేను ఎవరైనా అయ్యిందంటే నేను ఈ మధ్యకాలంలో కూడా నేను కొన్ని స్కూల్ పెట్టుకున్నాను. నేను స్కూల్ పెట్టేసుకొని ప్రిన్సిపాల్తో మాట్లాడేసి నేను సిఏ గారు మొన్న ఒక లేడీ ఎస్ఐ గారిని ఇచ్చారు. ప్రతి స్కూల్ని అట్లా వెళ్ళేసేసి వాళ్ళ పిల్లలకు ముందే చెప్తున్నాం. మేము విజిట్ చేసి వాళ్ళతో అవగాహన కల్పించేసి చెప్తున్నాను. నేను మీరు ఎవరైనా ఇట్లా చాక్లెట్లు ఇచ్చినా అవి ఇచ్చేసినా తీసుకోకుండా అని చెప్పేసి నేను మొన్ననే అవగాహన కార్యక్రమం ప్రతి వీక్ లో ఒకటి పెట్టుకున్నాం. బోనాలు అయిపోయినాక ఇంకొక 2-3 స్కూల్ ప్రత్యేకించి మేడం ఇక్కడ పిల్లలకు చెప్పాల్సింది, అందులో ప్రత్యేకించి ఆడపిల్లలకు చెప్పాల్సింది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి తప్పనిసరిగా చెప్పాల్సిన పరిస్థితులు వచ్చాయి. అట్లాంటి తల్లిదండ్రులు కూడా అవగాహన రావాలి. పిల్లలను వదిలేసేసి ఉండొద్దని మేము అది కూడా చెప్తున్నాం. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి చదువుకుంటారు, వాళ్ళ బతుకుతారు, అయిపోయింది మా మీద బాధ్యత ఉండదు అన్నట్టు అట్లా ప్రవర్తించొద్దు. బాధ్యత టీచర్ మీద వదిలేసి ఉండొద్దు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, వీళ్ళు ఉండాలి. ఒక కన్నుతో వీళ్ళు గమనించాలి. వాళ్ళు ఏదైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళు ఏంటంటే 5 o'clock వరకు వాళ్ళకు ఉంటుంది. తర్వాత బయటకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు వాళ్ళు మంచి ఆలోచన వాళ్ళు కూడా బాగుపడాలని టీచర్ చెప్తారు. తల్లిదండ్రులు కూడా బాధ్యత, మనం అంతా పిల్లలు ఏం చేస్తున్నారని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఎందుకంటే ఈ బయట సమాజం ఎట్లయిపోయిందంటే భయంకరంగా తయారైపోయింది. ఎక్కడ ఏం డ్రగ్స్ అవుతున్నదో తెలియదు, ఏ చాక్లెట్ ఇస్తున్నారో తెలియదు, ఎవరేం చేస్తున్నారో తెలియదు. 7th class పోరగాళ్ళు అక్కడ బయట సిగరెట్ తాగడము, ఇట్లా రకరకాలుగా ఇంటుంటే నాకు బాధ అనిపించేస్తున్నది. ఎందుకంటే యూత్ వాళ్ళు రేపు పొద్దున పిల్లలే కదా, రేపు పొద్దున దేశాన్ని కాపాడేటోళ్ళు అంటే ఈ యూతే. ఈ మన వరకు అయిపోయిన పిల్లలు అయితే రేపు వచ్చి ఖచ్చితంగా ఉంటారు కాబట్టి వాళ్ళను జరగొద్దని నేను ఫస్ట్ నుంచి కూడా స్కూలే నేను పెట్టుకున్నాను. ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళి పిల్లలు కూడా చెప్తున్నాము, ఆడపిల్లలు కూడా చెప్తున్నాం. ఎక్కడ పడితే అక్కడ మో పిల్లలు మాట్లాడిన వాళ్ళతో మాట్లాడొద్దు. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మీ తల్లిదండ్రులతో చెప్పండి, కష్టాలున్నా ఏది ఉన్నా కూడా పంచుకోవాలి, ఫ్రెండ్స్ లాగా ఉండాలా తల్లిదండ్రులతో చెప్తున్నాను. ఏదైనా కానీ సమస్య వచ్చినప్పుడు చెప్పుకునేటువంటి మీరు పెట్టుకొని అది పెద్దగా అయిపోతే తర్వాత తీర్చలేము. కాబట్టి మీకు ఈ చిన్న సంఘటన ఏ జరిగిన ఆడపిల్లలకు తల్లితో మంచి ఫ్రెండ్స్ లిప్ ఉండి చేసుకోమని అలాగే చెప్తున్నాము. ఈ అబ్బాయిలకు కూడా కొంచెం చెప్పినాం. మళ్ళీ రేపు రాబోయే కాలానికి శిక్షలు ఎట్లుంటాయి, మీరు ఇప్పుడే జీవితాలు నాశనం చేసుకోవద్దని అన్ని స్కూల్ నేను ఇప్పుడే విజిటింగ్ చేస్తున్నాను. తిరగడము, కొంచెం అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళకి మోటివేషన్ చేయడం జరుగుతున్నాను. ఎందుకంటే కష్టం విలువ తెలిసినటువంటి వ్యక్తి మీరు. అవును, మీరు ఇంత అగ్రెసివ్గా ముందుకెళ్తున్నారు. ఇట్లా మీరు చేసుకుంటూ వెళ్ళేటువంటి క్రమంలో మీకు ఏమైనా బెదిరింపులు వచ్చినాయా? నాకైతే ఏం బెదిరింపులు ఏం రాలేవు. నేను అసలు భయపడను, బెదిరింపులకు అసలు భయపడ. అట్లా వచ్చిందంటే ఇంకా వాడు ఎవడో కర్మ కాలితే నా దగ్గరకు వస్తాడు, రాడు నా దగ్గర. అంటే తెలుసు వాళ్ళకి అందరికి నేను ఇట్లా పోతున్నానంటే కరెక్ట్ వేలోనే వెళ్తాను. నేను నాకు ఎవరైనా బెదిరించేసి నేను భయపడదు, మంచికి తొందరగా కాబట్టి నేను అట్లా నాకైతే ఇట్ల వరకు అయితే నాకు అట్లా సంఘటన లేదు. కానీ నేను ఎప్పుడు భయపడే ప్రసక్తి అయితే లేదు. నేను ఓకే మేడం, ఇప్పుడు అంశం చూస్తే రామచంద్రరావు గారు మీ పార్టీ నూతన అధ్యక్షులు. ఎట్లా ఉంది మేడం? ఎట్లా ఆయన నేతృత్వంలో మీకు ఆయన వచ్చిన తర్వాత ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, రేపు GHMC ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఎట్లా పార్టీ ఏ విధంగా పటిష్టంగా? పార్టీ అన్ని నిర్ణయాలు తీసుకొని మన రామచంద్రరావు గారిని ప్రెసిడెంట్ పెట్టారు కాబట్టి ఆయన మంచి వ్యక్తి, ఆయనకు అన్నిటి మీద అనుభవం ఉంది. 40 ఏళ్ళ రాజకీయము చేసిండు కాబట్టి అన్ని అనుభవం ఉంది కాబట్టి ఆయన పెట్టారు. దానికి రేపు వద్దున GHMCలో ఏం భయపడాల్సిన పని లేదు. మొన్న 48 కాదు కదా, ఇప్పుడు మేయర్ సీట్కే మన పార్టీ రేపరేపలు ఆడాలనేసి అందరు తాపత్రయం అదే టార్గెట్ ఉన్నది కాబట్టి దానికి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రేపు పొద్దున మనము 100 సీట్లు గెలిచేసిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. రేపు పొద్దున హైదరాబాద్లో 100. ఎందుకంటే రేపు పొద్దున మన ఖచ్చితంగా మనది బీజేపీ జెండా రేపరేపలు ఆడాలి ఖచ్చితంగా. అందరు కష్టపడుతున్నారు. రేపు పొద్దున రామచంద్రరావు గారి నేతృత్వంలోనే మన మేయరు కావాలనే ఆలోచనతో అందరు ముందుకెళ్తున్నారు కాబట్టి అట్లా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రేపు పొద్దున మేయర్ జెండా అంతా మనదే ఉంటుంది అక్కడ బీజేపీది. తెలంగాణ రాజకీయం, తెలంగాణలో మన గవర్నమెంట్ తీసుకురావాలి, మన నరేంద్ర మోడీ గారు
ఆయన ఏదైతే పట్టుదలతో ఉన్నాడో ఆ పట్టుదలకు మేమందరం కూడా సపోర్ట్ చేస్తున్నాము. రావాలి ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ రాకపోతే, బీజేపీ రాకపోతే ఇంకా రేపు పొద్దున జనాలు చాలా ప్రాబ్లమ్స్లో పడతారు. ఎందుకంటే బీజేపీ ఉంటేనే ఏదైనా సాఫ్ట్గా పోతుంది. రేపు పొద్దున మన పిల్లల పొజిషన్ బాగుండాలన్నా, మనం బాగుండాలన్నా ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ రావాలా. మేయర్ సీటు కూడా ఇక్కడ హైదరాబాద్లో వస్తేనే హైదరాబాద్ బాగుపడుతుంది. ఓకే, అప్పుడు మీ మాట్లాడే అవకాశం మీకు వస్తుందని మీరు ఆశిస్తున్నారా? కౌన్సిల్లో మాట్లాడే అవకాశం వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ డెవలప్మెంట్ కూడా మనదే ఉంటది కాబట్టి మనము ఇప్పుడు ఎన్ని రాష్ట్రాలలో మన బీజేపీ ఉంది, ఆ రాష్ట్రాలలో చూడండి ఎక్కడైనా డెవలప్మెంట్. మేము కూడా అస్సాంకి వెళ్ళాము, అస్సాం మన తీసుకెళ్తే వెళ్ళినాము. అక్కడ డెవలప్మెంట్ లక్నోకి వెళ్ళలేదు, నేను అస్సాంకి వెళ్ళాను. అక్కడంతా ఇట్లా డెవలప్మెంట్ అవుతున్నాయి. వరకు ఎవరి సిస్టమ్ వాళ్ళకు, ఎవరి పని వాళ్ళు ఎవరి దాళ్ళు చేసుకొని పోతారు. అట్లా వచ్చేస్తుంది సిస్టమ్ అంతా. బీజేపీ ఎక్కడైతే పరిపాలన చేస్తుందో ఆ సిస్టమ్ అంతా ఆటోమేటిక్గా చేంజ్ చేసేస్తారు. వాళ్ళు దేశమే ముఖ్యమని పెట్టుకుంటారు కాబట్టి ఆ సిస్టమ్ అంతా అట్లనే ఉంటుంది. నరేంద్ర మోడీ గారు ముందు మాకు ఆదర్శం కాబట్టేసి ఆయన ఆధ్వర్యంలో చేయడం మా అదృష్టం. ఇక్కడ కిషన్ రెడ్డి గారి దగ్గర చేయడం నా అదృష్టం. ఇక నేను కార్పొరేటర్ కావడం నా అదృష్టం. ఇవన్నీ జరుగుకుంటూ నాకు ఈ అవకాశము రావడం అనేది కూడా నా అదృష్టంగా భావిస్తా. మా తల్లిదండ్రులు చేసిన పుణ్యమో ఏదో కానీ నాకు మంచి అవకాశం వచ్చింది. నేను హైదరాబాద్లో నేను అనేది ఒకటి నాకు అయ్యింది కాబట్టి నా లైఫ్కి ఇది ఒకటి హ్యాపీగా ఫీల్ అయిపోయింది. కానీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఎలా ఉండబోతుంది మేడం? రిజల్ట్ ఎట్లా ఉండబోతుంది అంటారు? ఏమన్నా కామెంట్ చేస్తారా? జూబ్లీస్లో రేపు పొద్దున ఇంకా ఎప్పుడు వాళ్ళు ఇస్తారని వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా అక్కడ బీజేపీ గెలుస్తుంది. అవునా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో టీఆర్ఎస్ సిట్టింగ్ సీట్, అది అట్లా జనాలు చాలా మార్పు వచ్చేసింది. అప్పట్లాగా లేదు, సిట్టింగ్లకు ఎవరు చూడట్లే. జనాలు ఏం చూస్తున్నారు, నీతి నిజాయితీగా పనిచేసే వాళ్ళు రేపు పొద్దున మమ్మల్ని ఎవరు కాపాడతారు వాళ్ళనే చూస్తున్నారు తప్ప కానీ సిట్టింగ్ మాకే రావాలి, నేనే ఉండాలని ఎవరు ఆలోచన చేయట్లేదు. జనాలలో చాలా మార్పు వచ్చేసింది. వాళ్ళు కూడా ప్రతి ఒక్కటి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఆలోచించేసి రేపు పొద్దున ఓట్లు వేస్తారు కాబట్టి రేపు ఖచ్చితంగా జూబ్లీస్లో బీజేపీ గెలుస్తుంది. అదే ఊపుతో రేపు పొద్దున జిహెచ్ఎంసీ గెలుస్తుంది. అదే ఊపుతో రేపు తెలంగాణలో కూడా గెలుస్తాం మనం. ఓకే, మీ ప్రత్యర్థి మీకు మీ డివిజన్లో ప్రత్యేకించి మీ ప్రత్యర్థి మీకు ఎవరు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా? అంటే ప్రధాన పార్టీ అంటే నాకు ఇంతవరకు అయితే నాకు ఇప్పటి వరకు ఎవరు లేరు. మరి ఇది పొద్దున ఏమొస్తారో తెలియదు. నేను డివిజన్లో ఇప్పటి వరకు తిరుగుతున్నా, నాకు వాళ్ళని టీఆర్ఎస్ వాళ్ళు నిలబెట్టేవాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు. అక్కడ కాంగ్రెస్ నుంచి నిలబెట్టేవాళ్ళు కూడా ఎవరు నాకు కనిపిస్తలేరు. మరి ప్రత్యర్థి నాకు ఎవరు లేరు. ఉంటే బీజేపీతో ఉన్నారంటే అంటే ఇంకా కాంగ్రెస్ తో ఉంటారేమో కానీ కాంగ్రెస్ అంతా అక్కడ ఏం పెద్దగా ఏం లేదు. కాంగ్రెస్ అక్కడ మీరేమో ఏమీ లేదని చెప్తున్నారు. ఈసారి ఖచ్చితంగా బల్దియాపీఠం కాంగ్రెస్ అని కాంగ్రెస్ చెప్తుంది. లేదు ఈసారి ఖచ్చితంగా హైదరాబాద్ అనేది మా అడ్డ, బీఆర్ఎస్ పార్టీకి అడ్డ, ఖచ్చితంగా మేమే గెలుస్తామని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ ఊహాగానాల్లో తిరుగుతున్నారు. అంతా రెగ్యులర్ గా మేము ఉండేది ప్రజలతో ఉంటాం. ప్రజలది ఏమి అభిప్రాయం ఉందని మాకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళంతా ఏదో ఊహించుకుంటారో అదంతా ఏం లేదు. రేపు బీజేపీదే రేపు అడ్డ కాబోతున్నది. రేపు బీజేపీ గెలుస్తున్నది. రేపు మేయర్ సీటు కూడా బీజేపీ గెలుచుకొని అది చూపిస్తారు. ఇంకొక 7 months అయితే మనకు వాళ్ళు పెడితే అది ధైర్యం కూడా లేదు వాళ్ళకి పెట్టడానికి. ఎలక్షన్లకు ఎట్లా ముందు పోతారో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏడే డబ్బులు ఉన్నాయి చెప్పండి. ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్లు ఎక్కడ పడిపోయింది. 1.5 years 2 years అవుతున్నది. ఎలక్షన్లు ఇంతవరకు పెట్టలేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు రావట్లేదు. వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఎక్కడ వాడుకుంటున్నారు అసలు? కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చేపటికి రాష్ట్రము కనీసం కొంచెమన్నా ముందుకు వెళ్ళగలుగుతున్నది. ఆ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే ఆయనతో కూడా ముందు పడకపోతుంటే ఎక్కడ కుంటుపడేసేసి తెలంగాణ ఎక్కడ వెళ్ళిపోతున్నా తెలియదు. వాళ్ళు చేసిన కథలకు వీళ్ళు చేసిన కథలకు తెలంగాణ ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఏదైనా ఈసారి ఫైనల్గా మేడం, ఈసారి మళ్ళీ రెండోసారి మీకు మీ ప్రజలు అవకాశం ఇస్తే, మీ పార్టీ మీకు మళ్ళీ ఒకసారి మీకు టికెట్ ఇచ్చి ప్రజలు కూడా మిమ్మల్ని గెలిపిస్తే, ఏ వర్క్ అయితే పెండింగ్ ఉండిపోయింది అనుకున్నారో ఆ పెండింగ్ ఉండిపోయినటువంటి వర్కులతో పాటు ఇంకొక పటిష్టమైనటువంటి ప్రణాళిక ఏమైనా ఉందా? ఇంకా నేను ఇవి వచ్చిన తర్వాత ఇవి చేయాలి, ఈ పెండింగ్ వర్కులు చేయాలి, ఇంకా వస్తే ఇంకా కొత్తగా ఈ పనులు చేయాలని మీరు టార్గెట్ ఏదైనా పెట్టుకొని ఉన్నారా? టార్గెట్ ఏం పెట్టుకోలేదంటే నేను ఆల్మోస్ట్ దగ్గర పడ్డాయి. పార్కులు ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అయిపోయినాయి. ఇంకా కొంచెం చిన్న పనులు ఉన్నాయి, అవన్నీ చేసేస్తాం. ఇక నిరంతరము ప్రజల సేవ చేయడానికే మనం ఉన్నాము. నేను టార్గెట్ డెవలప్మెంట్ రోడ్లు అవన్నీ కామన్గానే జనరల్గానే 20 సంవత్సరాలకు ఒకసారి 15 సంవత్సరాలు రోడ్లు వేపియడం అవన్నీ ఉంటాయి. అక్కడ ప్లేస్ కూడా గవర్నమెంట్ ప్లేస్ కూడా లేదు. ఏదైనా నేను పెట్టుకొని చేపిద్దామన్నా గవర్నమెంట్ ప్లేస్ కూడా లేవు.
కాబట్టి ఉన్న దాంట్లోనే డెవలప్ చేయాలి. ఉన్నదాన్ని డెవలప్ చేసేస్తాను. ఇంకా ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సేవ చేయడానికి నేను 24 అవర్స్ అని ముందు నుంచి కూడా చెప్తాను. నేను రాత్రి ఇప్పటికి కూడా అంతే ఉంటుంది. ఏ రాత్రి ఫోన్ చేసినా నేను అందుబాటులోనే ఉంటాను అందరికీ. అదే అవకాశంతోనే పార్టీ కూడా నమ్మేసేసి టికెట్ ఖచ్చితంగా ఇస్తుంది. మళ్ళీ ప్రజలందరూ ఓట్లు వేస్తారని నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా వాళ్ళకు ఇప్పటి వరకు ఏదైతే 12 స్లమ్స్ సంబంధించినటువంటి స్లమ్స్ లో ఉన్న నివాసితులందరూ కూడా మీతోటే ఉన్నారు, మనతోనే ఉన్నారు. వాళ్ళకి అందరికి కూడా మనం వర్క్ చేసినాం, అట్లనే ఉన్నాం. వాళ్ళ ఇంట్లో మనిషి లాగానే ఉన్నానమాట నేను. ఇప్పుడు మీరు ఎందుకంటే ఛాలెంజ్ చేసి చెప్పారు, మీ ఛానల్ లోగో తీసుకొని కెమెరా తీసుకొని వెళ్ళండి, మీరే డైరెక్ట్ గా అడగండి, నేను కూడా రాను, వాళ్ళే చెప్తారు. వాళ్ళే చెప్తారు, మీరు స్లమ్ లకు వెళ్ళండి, మంచిగా అడగండి వాళ్ళను. ఏం అమృతమైన ఏమైనా చేసిందంటే మీరు ప్రతి ఒక్క స్లమ్కి వెళ్ళేసి అడగొచ్చు. అది మీకు కన్ఫర్మ్ అయిపోతుంది అప్పుడు నేను చేసింది. ఇప్పటికి కూడా వాళ్ళు నేను ఇంట్లో మనిషి అనుకుంటారు అందరు, ప్రతి ఒక్కరు. ఆమె ఎవరో కాదు, మా ఫ్యామిలీ మెంబరే అంటారు. నేను కూడా అట్లనే ఉంటాను వాళ్ళందరితోని. కాబట్టి రేపు పొద్దున ఇట్లనే ఈ అవకాశం ఇస్తారు కాబట్టి అట్లనే కంటిన్యూషన్, ఎక్కడ చేంజింగ్ అనేది ఉండదు. నాకు ఏదో చేసిండ్రు, నాకు కార్పొరేటర్ అనేసి నేను ఎప్పుడు అహంకారం చూపెట్టలేదు. నేను న్యాచురల్ గానే ఉండాలని నాకు ఇష్టం. కామన్ గా ఉమెన్ లాగానే ఉంటాను. జస్ట్ ఆ పోస్ట్ అని గుర్తు చేస్తారు తప్పగా నేను దాన్ని పట్టించుకోను. జనరల్ గా ఏం లేకున్నా కూడా ఒకసారి నా కారు గిట్టు నేను ఏం పట్టించుకొని నడుచుకుంటే వెళ్ళిపోతుంటాను నేను ఒకసారి. జనరల్ గా అంతే. మేడం, ఫైనల్ గా మన ఛానల్ ద్వారా మీ డివిజన్ ప్రజలకు ఏం చెప్తారు? నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నేను 5 సంవత్సరాలు నేను చేసినందుకు నేను హ్యాపీగా ఉన్నా. ఇంకా కొన్ని గవర్నమెంట్ వల్ల జరిగిన ప్రాబ్లమ్స్ కొన్ని చిన్న చిన్నవి కాకపోవచ్చు, అవి అన్నీ రెగ్యులర్గా ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా ఉన్నా చేసేస్తాను. వాళ్ళు నాకు అవకాశం ఇచ్చినందుకు నాకు ఇంత మంచి నేమ్ వచ్చేసి, నేను నా కష్టంలో సుఖంలో వాళ్ళందరూ, నా కష్టాలలో నాకు వాళ్ళందరూ సపోర్ట్గా ఉన్నందుకు నేను వాళ్ళకి ఇంకోసారి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. మళ్ళీ ఇంకా అవకాశం ఇచ్చేసినప్పుడు నెక్స్ట్ నేను కంపల్సరీగా ఇట్లనే ఉండేసి సేవ చేస్తానని అనుకుంటున్నాను. డెఫినెట్గా మేడం, మీ మనోభిష్టాన్ని నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం మేడం. ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ. ఇది నల్లకుంట కార్పొరేటర్ అమృత గారితో భాగ్యనగర్ బాద్షా కార్యక్రమం. చూస్తూనే ఉండండి 99 టీవీ.